హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో డివిజిబుల్ ప్రాబ్లమ్స్ బై బైనామియల్ థీరం మీద డివిజిబుల్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. మనకి బైనామియల్ థీరం నుంచి జేఈఈ మెయిన్స్కి 1 ప్రాబ్లం వస్తుంది. ఎక్కువగా జనరల్ టర్మ్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదా జనరల్ టర్మ్ కాకపోతే డివిజిబుల్ బై బైనామియల్ థీరం వీటి మీద వస్తాయి ప్రాబ్లమ్స్. డివిజిబుల్ అంటే మనకు తెలుసు, this is the dividend. This is the divisor. This is the quotient. ఇక్కడ వచ్చేది మనకి రిమైండర్. ఈ డివిజిబుల్ ప్రాబ్లమ్స్ బై బైనామియల్ థీరం ని ఇంకొక విధంగా దానికి ఇంకొక పేరు ఏంటంటే రిమైండర్ థీరం. వీటి మీద రిమైండర్ ఎంత వస్తుంది, వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. 95% వీటి మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ మనకి 2 ప్రాపర్టీస్ తెలిసి ఉండాలి. ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎన్. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ ఇంటూ ఎన్ ఆర్ కే ఇంటూ వై. ఎక్స్ ఇంటూ ఎన్ k into y, sorry, this is the x power n for r. ఎలా రాసుకోవచ్చు అంటే ఇంకా k into x plus y power n. ఈ ఎక్స్పాన్షన్ ఇలా రాసుకోవచ్చు. ఓకేనా? ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకొని మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. 2025లో కూడా ప్రాబ్లమ్స్ చాలా వచ్చినాయి రిమైండర్ థీరం మీద. అవి కూడా సాల్వ్ చేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ బేసిక్గా 2024లో వచ్చిన ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేస్తున్నాను, చూడండి. ఎగ్జాంపుల్ 2024 జేఈఈ మెయిన్స్ 2024 ప్రాబ్లం. 3 power 50 ఈజ్ divisible by 8. Find remainder. ఇది జేఈఈ 2024 ప్రాబ్లం. ఓకే, అంటే 3 power 50 డివిజిబుల్ బై 8 అని ఇచ్చారు. ఓకే, నేను దీన్ని ఎలా రాస్తున్నాను అంటే 3 power 50ని 3 square హోల్ పవర్ 15 ఎలా రాసుకుంటే హోల్ పవర్ 25 by 8. 3 అనేది 8 కంటే చిన్నది కాబట్టి ఈ వాల్యూని కొద్దిగా పెంచుతున్నాయి 8 కంటే పెరిగేటట్టుగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 square హోల్ పవర్ 25 రాసుకోవచ్చు. 3 power 50ని 3 square అంటే 9 హోల్ పవర్ 25 by 8. ఇప్పుడు 9 ఎలా రాసుకోవచ్చు మళ్ళీ 8 plus 1 హోల్ పవర్ 25 by 8. ఇప్పుడు అక్కడ ఆ ప్రాపర్టీ అప్లై చేస్తున్నా, ఈ ప్రాపర్టీ అప్లై చేస్తున్నా ఎక్స్ పవర్ ఎన్. సో దీన్ని ఎలా రాసుకుంటున్నా అంటే ఇది కానీ అప్లై చేసుకోవచ్చు. ఓకే, కే అంటే మల్టిపుల్, సో నేను 8 into కే రాస్తున్నాను. ప్లస్ నెక్స్ట్ ఇంకే రాసుకోవచ్చు, ప్లస్ 1 హోల్ పవర్ 25. ఈ ప్రాపర్టీ అప్లై చేస్తాను బై 8. దీన్ని ఎలా రాసుకోవచ్చు మళ్ళీ 8k by 8 ప్లస్ 1 power 25 అంటే 1a by 8. ఇక్కడ 8 క్యాన్సిలేషన్ అంటే రిమైండర్ ఏం లేదు, రిమైండర్ 0 వస్తుంది. ఎందుకంటే ఇదంతా 8 మల్టిపుల్స్, 8తో డివిజన్ చేసాం, మనకి రిమైండర్ 0 వచ్చేసింది. అంటే ఇది ఎలిమినేట్ చేస్తాం, ఇది ఎలిమినేట్ అయిపోయింది. ఇక్కడ మిగిలింది ఏంటి 1 by 8. ఆ 1 by 8ని డివిజన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 8ని 1తో డివిజన్ చేస్తాను. 8 zeros 0 అంటే రిమైండర్ 1. అంటే ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది 1. రిమైండర్ 1 వచ్చింది. అంటే ఈ వాల్యూని 3 power 50ని 8 తోటి డివిజిబుల్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది 1. చాలా ఈజీ ప్రాబ్లమ్స్. ఈ రిమైండర్ థియరం మీద వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా వెరీ వెరీ ఈజీ ప్రాబ్లమ్స్. అర్థమైందా?